బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం మీద వృద్ధులు, సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రతి నెల 9,000 రూపాయలను వారి అకౌంట్లో నేరుగా జమ చేసేందుకు ఒక ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతా ఉన్నది. ఒక వార్త జనవరి 2026 నుంచి ఈ పథకం అమలు కాబోతుందని తెలుస్తూ ఉన్నది. నెలకు 9,000 రూపాయలతో పాటు మరొక 8 బెనిఫిట్స్ కూడా ఆ సీనియర్ సిటిజన్స్కి అందించే అవకాశం ఉంటుంది ఈ పథకం ద్వారా అనేది ఈ వార్త యొక్క ముఖ్యాంశం. దీనికి సంబంధించి వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ప్రతి నెల 9,000 రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 2026 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లయితే ఈ వార్తల్లో అయితే తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు సీనియర్ సిటిజన్స్కి ఆర్థిక సహాయం, ఆరోగ్య రక్షణ, ఉపశమనం, మొబిలిటీ సపోర్ట్ అంటే ప్రయాణ సౌకర్యాలు, పన్ను రాయితీలు, అలాగే సేవలకు సులభ ప్రవేశం వంటి విభిన్నమైన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా నెలకు 9,000 రూపాయలు వారి ఖర్చుల కోసము, వారి రోజువారి ఖర్చుల కోసము ఉపయోగించుకోవడానికి ఆహారము, అలాగే వారికి సంబంధించిన మందులు, బట్టలు వీటికి సంబంధించి వినియోగించుకోవడం కోసం ఆ 9,000 రూపాయలను అందించే అవకాశం ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే ఈ పథకం ద్వారా అంటే ఎవరైతే డిపెండెంట్ వృద్ధులు ఉంటారో డిపెండెంట్ వృద్ధుల యొక్క శ్రమ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాశ్రమాల అంటే పెయిడ్ ఆశ్రమాలు ఉంటాయి. పెయిడ్ వృద్ధాశ్రమాల్లో ఉండేవారికి కూడా ఈ అమౌంట్ అనేది చాలా పెద్ద మొత్తంలో రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. అంతేకాకుండా ఆరోగ్య రక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో అనుసంధానం చేసి ఆసుపత్రి చికిత్సలు, మందులు, నివారణ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి వాటిని ఆయుష్మాన్ భారత్కు లింకప్ చేస్తున్నట్లు, అలాగే ప్రయాణ సౌకర్యాలైన రైలు, బస్సు, అలాగే మెట్రోలో కూడా వారికి డిస్కౌంట్లు ఉంటాయన్నట్లు చెప్తా ఉన్నారు. అలాగే వడ్డీ ఆదాయము, అలాగే ఇతర అంటే ఏదైనా డబ్బులు తీసుకోవాలనుకున్నా, బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలనుకున్నా దానిపైన పన్ను రాయితీలు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అనేది అయితే ఈ వార్తల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సంక్షేమ పథకం గురించి వార్త ఎక్కువగా ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మాత్రము ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కొన్ని నేషనల్ మీడియాలో కూడా ఈ కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. 60 ఏళ్లకు పైబడిన భారతీయ పౌరులు ఈ పథకం కోసం అర్హులు. 65 నుంచి 70 ఏళ్ళు పైబడిన వారికి ఈ పథకంలో ప్రత్యేక స్థానం ఉంటుందనేది కూడా ఆ వార్త యొక్క సారాంశంగా కనిపిస్తూ ఉన్నది. అయితే భారతదేశంలో 15 కోట్లకు పైగా వృద్ధులు ఉన్నారు. వారిలో చాలామంది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త చర్యలు అంటే ఈ కొత్త పథకం వారి రోజువారీ ఇబ్బందులను అధిగమించి మందుల ఖర్చు, ప్రయాణాల ఖర్చు, అలాగే పన్నుల భారం తగ్గించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, వృద్ధాప్యాన్ని గౌరవప్రదంగా జీవించేలా చేసే సమగ్ర విధానం అన్నట్లయితే చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది సీనియర్ సిటిజన్స్ అయితే చాలా ఊరటగా, చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనిపై ఇది అసలు నిజమా లేదంటే ఏదైనా ఫేక్ ప్రచారమా అన్న దానిపైన కూడా స్పష్టత రాలేదు. మరి చూడాలి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ వార్త అయితే సోషల్ మీడియాలో అలాగే ఇంగ్లీష్ మీడియాలో కూడా అంటే మన నేషనల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వార్త చక్కర్లు కొడతా ఉంది. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన మంత్రులు ఎవరైనా స్పందిస్తారా, లేదు అంటే ఇది అసలు ఇందులో ఉన్న వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఒక పథకాన్ని తీసుకొస్తుందా, సీనియర్ సిటిజన్షిప్ అంటే వారి గౌరవార్థం ఈ పథకాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే దాన్ని ఖచ్చితంగా కేంద్ర మంత్రులు ఎవరైనా స్పందించి దీనిపైన వివరణ ఇస్తే తప్ప ఇది నిజమా కాదా అనేది తెలిసే అవకాశం అయితే లేదు. మొత్తం మీద ఈ ఒక పథకము సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ కావడంతో వృద్ధులైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగానే అధికారికంగా ప్రకటన వచ్చి వారి అవసరార్థం నెలకు 9,000 రూపాయలు వారి అకౌంట్లో పడితే అంతకు మించిన భాగ్యం ఏమీ లేదన్నట్లుగా వారైతే అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి దీనిపైన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఏ ఒక్క సంస్థ నుంచి కూడా అధికారికంగానైతే ప్రకటన విడుదల కాలేదు. కానీ ఇది సోషల్ మీడియాలో మాత్రం చెక్కలు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజము అబద్ధము అనేది స్పష్టత అలాగే దీనిపైన ఒక
క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ దీనిపైన కేంద్ర ప్రభుత్వ మంత్రులు కానీ, అంటే కేంద్ర మంత్రులు కానీ, ఇతరులు ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.